ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఎలిమెంట్స్ ఆఫ్ యోగా బుక్ ఫస్ట్ శ్రీనివాస్ గారు ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, చాలా చిన్న బుక్ అనుకున్నాను. కానీ ఒకటొక్కటి క్వశ్చన్ చదువుతూ ఆన్సరు, శ్రీ అరవిందులు ఇచ్చిన ఆన్సరు చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత డెప్త్గా ఉంది అంటే అది మనలో ఒక ఇన్నర్ ఓపెనింగ్ అవుతుంది. చాలా మంచి బుక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్లో నేను ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ యోగా, ఇట్లాంటి బుక్ లెటర్స్ అని యోగా ఇట్లాంటివి అనుకున్నాను. కానీ ఇది బేసిక్ అంటున్నారు. బేసిక్ ఇంకొకటి బేసిక్ కన్నా ఎక్కువగా ఇంకా మనకి ఒక ఇన్నర్ ఓపెనింగ్ అనేది కూడా ఈ బుక్తో నేను ఐ ఫౌండ్ ఇట్. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇది దీంట్లో టోటల్గా 14 చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఇది యాక్చువల్గా ఏంటంటే 1933 నుంచి 1936 వరకు శ్రీ అరవిందులను ఒక సాధకుడు అడిగిన ప్రశ్నలకు, ఇవి ప్రశ్నలు మనకు చాలా సింపుల్గా అనిపిస్తాయి, ఆ ప్రశ్నలకు శ్రీ అరవిందులు ఇచ్చిన సమాధానాలు. అంటే ఇప్పుడు చూడండి, మనలాంటి వాళ్ళము చిన్న చిన్న వాళ్ళము ఎంతో కొంచెం జ్ఞానం ఉంటేనే ఏదో ఇవన్నీ చిన్న విషయాలు అనుకుంటాం. అట్లాంటిది శ్రీ అరవిందుల వారు అంతటి వారే ఇంత సాధకులు అడిగిన ఇంత చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ కి ఎంత డీప్ గా, ఎంత ఓపిక్ గా, ఎంత పేషెంట్ గా సమాధానాలు ఇచ్చారంటే మరి అవతారం గుర్తుంది కదా. సో అది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ద కాల్ అండ్ ఫిట్నెస్, పిలుపు అర్హత. మనము సాధారణంగా యోగంలోకి ప్రవేశించాలని, ఆధ్యాత్మిక జీవితం కావాలని అనుకుంటాం. అయితే ఇప్పుడు ముందు ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది మనకు ఒక స్పష్టత ఉండాలి. అంటే ఇప్పుడు మనము బయట వాళ్ళలాగా ఈ పూజలు వ్రతాలు చేయటము, కార్తీక మాసం దీపాలు పెట్టడము, ఇవి కాదు అన్నది మనకు తెలుసు. అదే కాకుండా అసలు ఆధ్యాత్మికత ఏంటి ఏంటి మనం ఇలా ఇప్పుడు బుక్స్ చదువుతూ ఉండటము, ఈ రకంగా ధ్యానం చేస్తూ ఉండటం అంతేనా? అయితే ఆధ్యాత్మికత కానీ మనం యోగంలో కానీ ప్రవేశించటానికి మనకు ఎలాంటి అర్హత ఉండాలి, ఏదన్నా డిగ్రీ లాంటివి ఉండాలా మరి దీనికి అన్నది సాధకులు అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, హౌ కెన్ వన్ నో ఇఫ్ హీఈస్ ఫిట్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ బిఫోర్ టేకింగ్ అప్ యోగా? యోగ ప్రవేశానికి ముందు ఆధ్యాత్మిక జీవితం తీసుకోవాలంటే ఎవరైనా కూడా వాళ్ళకు అర్హత ఉంది అన్నది, ఇప్పుడు నేను ప్రవేశించాలనుకున్నాను, యోగం చేయాలనుకున్నాను, పూర్ణయోగం, నాకు అర్హత ఉందా లేదా అన్నది నేను ఎలా తెలుసుకుంటాను అంటే శ్రీ అరవిందులు అన్నారు, హౌ కెన్ ఎనీ వన్ నో బిఫోర్ హీ పుట్స్ హిస్ స్టెప్ ఆన్ ద పాత్? ఎవరైనా కూడా మార్గంలో అడుగు పెట్టడానికి ముందు ఎలా తెలుసుకుంటారు? హీ కెన్ ఓన్లీ నో వెదర్ హీ హ్యాస్ ద ఆస్పిరేషన్ ఆర్ నాట్, వెదర్ హీ ఫీల్స్ అ కాల్ ఆర్ నాట్. ఆస్పిరేషన్ ఉండాలి, అతనికి ఆస్పిరేషన్ ఉందా లేదా, ఆకాంక్ష, అది ఆకాంక్ష ఎలా తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. అలాగే దానికి దైవం నుంచి అతనికి పిలుపు ఉండాలి. అర్హతలు అంటే ప్రత్యేకమైన అర్హతలు ఏం కాదు, మనలో ఆకాంక్ష ఉండాలి, నేను ఈ పలానా యోగం చేయాలి, దీంట్లో ఏదో ఉంది తెలుసుకోవాలి అనేది ఉండాలి. అట్లాగే మనకు అక్కడి నుంచి మదర్ నుంచి పిలుపు ఉండాలి. మరి ఆ పిలుపును అనుభూతి చెందుతున్నామా లేదా, మనం ఫీల్ అవుతున్నామా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది అంటున్నారు. ఇంకా సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు యోగంలో ప్రవేశించాలంటే ఆల్ వన్ నీడ్స్ టు నో ఈజ్ వెదర్ ద సోల్ ఇన్ వన్ హ్యాస్ మూవ్ టు ద యోగా ఆర్ నాట్. అంటే అంతరాత్మ యోగంలోకి ప్రవేశించిందా లేదా అనేది తెలుసుకోవాలా అని అన్నారు. మరి అది ఎలా తెలుస్తుంది? మనకు అసలు అంతరాత్మ అంటే ఎక్కడుందో కూడా తెలియదు. అంతరాత్మ ఉందా లేదా, ఎక్కడ లోపలికి అది ఎప్పుడు వికసించుకుందా లేదా అనేది, ఆ స్పర్శ అనేది మనకి ఇంకా రావటం లేదు. అయితే మీరేమో, వాళ్ళు అడుగుతున్నారు, మీరేమో అంతరాత్మ ప్రవేశము అన్నారు, అది ఎలా తెలుస్తుంది అని. అంటే దానికి కూడా ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫీలింగ్ ఇట్ ఆర్ నాట్. అది కూడా అనుభూతి చెందడం. హౌ టు నో అబౌట్ ఇట్ అన్నది అనుభూతి చెందడమే. ఇప్పుడు శ్రీ అరవిందులు అంటున్నారు, ఎవరైనా కోపంగా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు, లేకపోతే బాధగా, లేకపోతే నిరాశగా, అట్లా కోపంగా ఉన్నారు, మీరు వాళ్ళని వెళ్ళి అడిగితేనే తెలుస్తుందా?
మీరు కోపంగా ఉన్నారా అని అడిగితేనే తెలుస్తుందా? లేదు కదా! మనకి వాళ్ళు సీరియస్‌గా ఫేస్ పెట్టుకొనంటే అర్థమైపోతుంది. వాళ్ళు కోపంగా ఉన్నారు అని. బాధగా ఉన్నారు అనంటే, సంతోషంగా ఉన్నారు అనంటే గూడా మనకు అర్థమవుతుంది. అది గూడా ఒక అనుభూతి. సో, ఇది గూడా ఒక అనుభూతితో వచ్చేది. ఇంకా ఇంకోటి అడుగుతున్నారు. హౌ కెన్ పీపుల్ నో వెదర్ దే హావ్ ఎనీ స్పిరిచ్యువల్ పాసిబిలిటీ ఇన్ దెమ్? కొంతమంది అంత బాహ్య జీవితంలో ఎక్కువ ఉంటారు. అసలు ఆధ్యాత్మికత అనేది మనకు ఉందా లేదా? సంభావ్యత ఆధ్యాత్మిక మార్గంలో నేను వెళ్ళగలనా లేదా? నేను ఈ యోగం అంటూ చెయ్యగలనా లేదా? అనేది అది ఎలా తెలుస్తుంది అని అడిగారు. అంటే వెన్ ద సోల్ పుషెస్ దెమ్ అంట. అంతరాత్మ అది పుష్ చేసినప్పుడు ఆ యోగంలోకి ప్రవేశించడం అనేది ఎప్పుడు వస్తుంది? అంతరాత్మ పుష్ చేసినప్పుడు. మనకు అది అంతరాత్మ స్పర్శ ఉందా లేదా? అంతరాత్మ అనేది తెలుస్తుందా లేదా? ఇవన్నీ కాదు. అంతరాత్మ పుష్ చేసినప్పుడు ఇప్పుడు మనమంతా ఎందుకు వచ్చామండి ఈ యోగంలోకి? మనకి అంతరాత్మ ఉందా? ఇక ఆ స్పర్శ అదంతా ఏమీ తెలియదు. కానీ మనం ఎందుకు వచ్చాము? అంతరాత్మ సంథింగ్ ఈస్ పుషింగ్ అస్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి ఇదంతా చేసుకోవాలనుకున్నాము. ఏది పుష్ చేసింది? బయట వేరే పనులు మనం చేసుకోవచ్చు. కానీ వేరే పనులకు మనం మళ్ళటం లేదు. ఎందుకు ఇక్కడికే వస్తున్నామంటే వీఆర్ బీయింగ్ పుష్ బై మా సోల్. సో అంతరాత్మ పుష్ చేస్తుంది. అలాగే వెన్ యూ హ్యావ్ ఎంటర్డ్ ద స్పిరిచువల్ పాత్, యూ హ్యావ్ ఓన్లీ టు గో ఆన్ రిలయింగ్ నాట్ ఆన్ యువర్ పాసిబిలిటీ. అంటే మనము ఇది మనకు అవుతుందా లేదా, నేను ఈ యోగ జీవితాన్ని కంటిన్యూ చేయగలనా లేదా, ఈ పాసిబిలిటీ గురించి కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఏది అవుతాము అన్న దాని మీద మనం నమ్మకం పెట్టకూడదు, దాన్ని నమ్మకూడదు. అంటే మనం ఏదో సూప్రామెంటల్ అవుతామా, లేక ఇంకొకటి అవుతామా, ఇంకా ఎక్కువ అవుతామా, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. మనం రిలై చేయాల్సింది ఏంటంటే మదర్ ఫోర్స్ మీద. మదర్ ఫోర్స్ మీద మాత్రం విశ్వాసం పెట్టుకోవాలి. మనము ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాలి. Is it not true that those who enter the path of yoga without the full knowledge of their nature and its possibilities get into difficulties అని అడుగుతున్నారు. అంటే మన స్వభావము తెలుసుకోకుండా మనము యోగంలోకి వెళ్తే మనలో చాలా నెగిటివిటీస్ ఉంటాయి. ఆ నెగిటివిటీస్ అన్ని పట్టించుకోకుండా మనం యోగంలోకి ప్రవేశిస్తే మరి ఏమైనా కష్టాలు ఎదురవుతాయా? ఏదైనా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందా అని అడిగారు. అంటే శ్రీ అరవిందులు అంటున్నారు, అసలు ఇది కూడా ఎంత ఎంకరేజింగ్ గా ఉంటాయి చూడండి. మీరేదో ఇలా ఉండి ప్లెయిన్ గా ఉండి రావాలి, ప్యూరిఫై అయి రావాలి యోగంలోకి అనేది ఇక్కడ ఉండదు, మనకు కనిపించదు. హూ కమ్స్ ఇన్ టు ద పాత్ ఆఫ్ యోగా విత్ ఫుల్ నాలెడ్జ్ ఆర్ ఎనీ నాలెడ్జ్? యోగంలోకి పూర్తి జ్ఞానంతో గాని, అసలు కొంచెం జ్ఞానంతో గాని ఎవరు వస్తారు? మనకంతా జ్ఞానం ఉందా? లేదు. ఎప్పుడు వస్తుంది జ్ఞానం? యోగంలోకి వచ్చిన తర్వాత మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ జ్ఞానం వస్తుంది తప్ప, మనకి ముందే జ్ఞానం వచ్చి జ్ఞానం తర్వాత జ్ఞానం అనేది మనకి ఎలిజిబిలిటీ అన్నది లేదు ఇక్కడ. అలాగే ఆల్ ఆర్ ఇగ్నరెంట్, ఇట్ ఈస్ ఓన్లీ బై యోగా ఇట్ సెల్ఫ్ దట్ దే గెట్ ద నాలెడ్జ్. అంటే యోగం మనం చేస్తూ చేస్తూ ఉన్న కొద్దీ మనలో ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనలో జ్ఞానం పెరుగుతుంది. అయితే ఇక్కడ జ్ఞానము అంటే మనం యోగం చేస్తున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. జ్ఞానము అంటే ఏదో ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు. ఇప్పుడు ఏదో మనము బుక్స్ చదువుతున్నాము, గంటల తరబడి ధ్యానం చేస్తున్నాము, ఇది కాదు. ఇది ఏంటంటే మనం అనుభవంతో పొందే జ్ఞానం, ఎక్స్పీరియన్స్ తో పొందే జ్ఞానం, ఏకతతో పొందే జ్ఞానం. ఆ చదువుతున్నాము, దాంతో మనము ఐడెంటిఫై కావాలి. ఐడెంటిటీ ఒక సావిత్రి యోగమే చేస్తున్నాము. సావిత్రి యోగంలో చేస్తున్నంత వరకు మనం సావిత్రి కావాలి. ఆ ఐడెంటిటీతో దాంతోనే మనలో ఏదో ఇన్నర్ ఓపెనింగ్ అనేది మనం ఏదో మన ఇంటలెక్ట్ పెట్టేసి అక్కడ మీద పెట్టి దానికంతా రీజనింగ్ పెట్టేసి అది ఇది అని చూసుకుంటే అది కాదు. అది జ్ఞానం అనిపించుకోదు ఎంతగా. ఏకతతో వచ్చే జ్ఞానమే జ్ఞానం. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. సమ్ టైమ్స్ అ పర్సన్ ఎంటర్స్ ద పాత్ బికాస్ హీ ఫీల్స్ ద ఆస్పిరేషన్ అండ్ ద కామ్. ప్రవేశానికి ఆధ్యాత్మిక జీవితానికి అర్హత అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. ఆస్పిరేషన్ కాల్, ఆకాంక్ష పిలుపు, ఈ రెండు అని చెప్పుకున్నాం. అయితే ఆఫ్టర్వర్డ్స్ లీవ్స్ ఇట్. దాంతోనే వస్తారు కొంతమంది. ఇప్పుడు మనలో ఆస్పిరేషన్ ఉంది, కాలు వచ్చింది మనకు, దాంతోనే మనము యోగంలోకి ప్రవేశించినాం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వదిలేస్తారు. అలా చాలా మందిని చూస్తూ ఉంటాం. మన యోగంలో కూడా వచ్చిన వాళ్ళు ఇదేంటో కష్టంగా ఫస్ట్ ఆస్పిరేషన్ తో కాల్తో వస్తారు.
వచ్చిన తర్వాత ఇది అయ్యేటట్టు లేదు, వేరే యోగాలన్నీ చాలా ఉన్నాయి బయట, అవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు అని మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళ సంగతి మనకు చాలా మంది తెలుసు. అయితే ఎందుకు అది అవుతుంది అని అడుగుతున్నారు. ఈస్ ఇట్ బికాస్ బిఫోర్ ఎంటరింగ్ ఇట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు జడ్జ్ ద పాసిబిలిటీ ఆఫ్ హిస్ నేచర్. ఇది అతను అంటే అతని స్వభావం గురించి, ఇలా తప్పించుకొని పోయే స్వభావం నాకుంది అని తెలుసుకోలేకపోవడం వల్ల ఇలా జరుగుతా ఉందా అంటే, దానికి శ్రీ అరవిందులు అన్నారు, బికాస్ హిజ్ ఆస్పిరేషన్ ఫ్లాగ్స్. అంటే అతని ఆస్పిరేషన్ అలసిపోయి డస్సిపోయి, అలసిపోయినప్పుడు ఫ్లాగ్స్ అది చెలిస్తూ స్థిరంగా లేకుండా ఉన్నప్పుడు, ఆర్ బికాస్ హీఈస్ అన్ఫెయిత్ఫుల్ టు ద కాల్. అతనికి కాల్ వచ్చినా కూడా, మనకు మదర్ నుంచి కాల్ వచ్చింది కానీ దాన్ని నమ్మకపోవడం, అప్పటికప్పుడు కాల్ వచ్చింది, ఆస్పిరేషన్ ఉంది, ఒకసారి యోగంలోకి వచ్చేసాము, ఆ తర్వాత మళ్ళీ ఎందుకో డౌట్ వస్తుంది, మదర్ కాలేనా ఇది, లేకపోతే ఇది ఆస్పిరేషన్, ఇది కరెక్టేనా నేను చేసేది, నేను వేరే యోగంలోకి టర్న్ కావచ్చా, ఇలాంటివన్నీ. అవి ఎందుకు జరుగుతుంది అని అంటే, జస్ట్ బికాస్ హీఈస్ అన్ఫెయిత్ఫుల్ టు ద కాల్. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ జడ్జింగ్. ఐ హావ్ టోల్డ్ యూ, నో బడీ కెన్ నో ఆర్ జడ్జ్. ఇది జడ్జి చేయడం అనేది కాదు, ఏ మనిషిని కూడా మనము జడ్జి చేయడము తెలుసుకోవడం అనేది ఉండదు. ఇంకా సమ్ పీపుల్ సే దట్ అన్లెస్ ద హోల్ నేచర్ ఇస్ ప్యూరిఫైడ్ దేర్ కెన్ బి నో రియల్ బిగినింగ్ ఆఫ్ యోగా. ఈస్ దిస్ ట్రూ అంటారు. అంటే కొంతమంది అంటారు, మన స్వభావము పూర్తిగా ప్యూరిఫై అయితే కానీ మనం యోగాన్ని ప్రారంభించకూడదు. ఇది నిజమేనా? ఇది మనకు తెలిసిన సమాధానమే, ఎందుకంటే మనమంతా ప్యూరిఫై అయిపోయి యోగంలోకి రాలేదు. తర్వాత యోగం చేస్తూ ఉన్న కొద్దీ అది ప్యూరిఫై అవుతాం. అదే శ్రీ అరవిందులు అన్నారు, ఇట్ ఈస్ అబ్సర్డ్ టు సే దట్, ఇది అసంబద్ధము, అర్థం లేనిది. యోగం చేస్తున్న కొద్దీ మనలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనకు శ్రీ అరవిందులు ఇచ్చిన రిజెక్షన్ ప్రాసెసే ఉంది. ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ లో ఆ రిజెక్షన్ అన్నదానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది మనకు యోగంలో ముందుకు పోతూ ఉండే కొద్దీ మనం ప్యూరిఫై, ఒకటొకటి మనలో ఉన్న నెగిటివిటీస్ ఒకటొకటి మనం గమనించుకోవటము, దాన్ని రిజెక్ట్ చేయటం. ఏదుంది మనలో బలహీనత, కోపం ఉందా, లేక కోరిక ఉందా, లేక పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉందా, లేక రెస్ట్లెస్ అవుతున్నామా, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామా, ఇలాంటివి చాలా నెగిటివిటీస్. ఒకటొక్కటి మనం ఇది చేసుకోవడం, అది దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని రిజెక్ట్ చేయడం. ఇది మొత్తం మనకు లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది మనం యోగంలోకి సరే వచ్చి 20 years అయింది, 30 years అయింది, అయిపోయిందా, మేము మొత్తం ప్యూరిఫై అయిపోయామా అంటే లేదు. ఇప్పటికీ లైఫ్ లాంగ్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిందే, ఇది చాలా చాలా చిన్న విషయం కాదు. ఈ మెంటల్, వైటల్, ఫిజికల్ ఇన్ని ఉన్నాయి ప్యూరిఫై చేయాల్సినవి. కాబట్టి అందుకని శ్రీ అరవిందులు అంటున్నారు, ఇదంతా ఏముండదు, అది ఇట్ ఈస్ అబ్సర్డ్ టు సే దట్. ఇంకా నెక్స్ట్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ట్రూ దట్ ఓన్లీ అ పర్సన్ హూ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రియలైజేషన్స్ ఇన్ సాధన ఈజ్ యాక్సెప్టెడ్ బై ద మదర్, వైల్ who has no such experiences and lives in ordinary consciousness is not accepted by her. ఎవరైతే ఈ ఎక్స్పీరియన్సెస్, అనుభూతులు, సాక్షాత్కారాలు ఉన్నారో వాళ్ళను మాత్రమే మదర్ యాక్సెప్ట్ చేస్తుందా? మరి వేరే వాళ్ళని మదర్ యాక్సెప్ట్ చేయదా? ఇవి లేకుండా ఆర్డినరీ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళను మదర్ యాక్సెప్ట్ చేయదా? వై షుడ్ హీ నాట్ బి యాక్సెప్టెడ్ బై ద మదర్? ఎందుకు యాక్సెప్ట్ చేయదు మదర్? ఎందుకంటే ఒక్కసారి మనం మదర్ కి సరెండర్ అయ్యి ఇదయ్యామంటే, మనం ఎలా ఉన్నా ఏం చేసినా మదర్ యోగంలోకి ప్రవేశిస్తే తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తారు. వాట్ డూ యూ మీన్ బై యాక్సెప్టెడ్ అంటే, మళ్ళీ అడుగుతున్నారు, ఇఫ్ ఎ సాధక్ కెనాట్ ఓపెన్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ టు ద మదర్ బికాస్ ఆఫ్ ద అబ్స్ట్రకిల్స్ ఇన్ హిస్ నేచర్, విల్ హీ నాట్ బి యాక్సెప్టెడ్ బై ద మదర్? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనలో నెగిటివిటీస్ ఉన్నాయి, ఇంకా ప్యూరిఫై కాలేదు, బికాస్ ఆఫ్ దాట్ మనము మదర్ కి ఓపెన్ కావడం కూడా అంత తొందరగా కాకపోవచ్చు. వెంటనే మనం యోగంలోకి ప్రవేశిస్తానే మదర్ కి ఓపెన్ కాకపోవచ్చు. అట్లా ఒకవేళ మనకి ఏమన్నా ఆబ్స్టకిల్స్, ఆటంకాలు ఉండబట్టి మదర్ కి ఓపెన్ కాలేకపోతే అప్పుడు మదర్ యాక్సెప్ట్ చేయాలి. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సచ్ ఎ క్వశ్చన్. దోస్ హూ ఫాలో ద యోగా హియర్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద మదర్. ఎవరైతే యోగం చేస్తాము అని ఇక్కడికి వస్తారో వాళ్ళంతా కూడా మదర్ చేత యాక్సెప్ట్ చేయబడి ఉంటారు. ఫర్ యాక్సెప్టెడ్ మీన్స్ అడ్మిటెడ్ ఇన్ టు ద యోగా. యాక్సెప్టెడ్, మదర్ యాక్సెప్ట్ చేశారు, ఒకసారి మనం యోగంలోకి ప్రవేశించారంటే మనకు అక్కడ సమ్మతి దొరికినట్టే. మదర్ అంటారు కదా, నా శిష్యులుగా ఎవరినైతే అంగీకరించాను, ఎవరికైతే అవును అనే సమాధానం వచ్చిందో అక్కడ ఒక బంధం కన్నా ఎక్కువ ప్రసరణ ఉంటుంది. ఇంకా ఎక్కువ అంటే మనం బంధం ఒకటే కాదు, అది
దానికన్నా ఎక్కువ ప్రసరణ ఉంటుంది. ఈ ప్రసరణ అవసరమైనప్పుడు నాకు గుర్తు చేస్తూ ఏం జరుగుతుంది అని నాకు తెలుపుతుంది. నువ్వు ఏ కారణంగా అయినా నా సహాయం కోరితే నా సమాధానం నేను నీతో ఉన్నాను. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అంటారు మదర్. కాబట్టి ఒక్కసారి మనం యోగంలోకి ప్రవేశిస్తే మదర్ మనల్ని యాక్సెప్ట్ చేసినట్టే. మనం ఎలాగన్నా ఉందని ఏమైనా చిన్న మదర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ద ప్రోగ్రెస్ ఇన్ ద యోగా, కానీ మన పురోగతి మాత్రము, మన పురోగతి కానీ మన అభివృద్ధి కానీ మన సిద్ధి కానీ ఇదంతా కూడా ఈ యోగంలో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ విచ్ దర్ ఇస్ ద ఓపెన్. ఇప్పుడు మనం మదర్ యోగంలోకి ఎంటర్ అవ్వగానే మదర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, మదర్ నో అనేది ఉండదు. కానీ మనకి ఎప్పుడు ప్రోగ్రెస్ ఇది ఉంటుంది అంటే మదర్కు ఓపెన్ అయినప్పుడు మాత్రం. కాబట్టి మనము మదర్కు ఓపెన్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మనము అభివృద్ధి చెందాలంటే, ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏదైనా సిద్ధి పొందాలన్నా కూడా మనకి మదర్ ఫోర్స్ అవసరము, మదర్కు ఓపెన్ కావటం అవసరం. నెక్స్ట్ అడుగుతూ ఉన్నారు, when a sadhak is faced with serious difficulties in his sadhana over and over again and is not able to reject his lower nature, what will help him to keep up his faith and stick to the path? Who is able to reject the lower nature fully? ఇప్పుడు చెప్తున్నారు, దీనికి సమాధానం చెప్తున్నారు. క్వశ్చన్ ఏమడిగారంటే, when the sadhak is faced with serious difficulties, సీరియస్ డిఫికల్టీస్ సాధకుడు ఫేస్ చేసినప్పుడు సాధనలో మరీ లోయర్ నేచర్ ని రిజెక్ట్ చేయలేనప్పుడు, మన నిమ్నతత్వము చాలా ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా, వాటిని మనము రిజెక్ట్ చేయడం అంటే ఒక్కసారిగా అంత సులభం కాదు. సో అలా చేయలేనప్పుడు అప్పటికి కూడా ఫెయిత్ కు మాత్రం స్టిక్ ఆన్ అయి ఉండాలంటే, ఫెయిత్ ని గట్టిగా పట్టుకుని ఉండాలంటే మార్గంలో మరి అది ఎలాగా అంటే, అప్పుడు హూ ఈజ్ ఏబుల్ టు రిజెక్ట్ ద లోయర్ నేచర్ ఫుల్లీ? ఎవరు లోయర్ నేచర్ ని ఫుల్ గా రిజెక్ట్ చేస్తారు? ఎవరైనా చేయగలరా? ఈ నిమ్న ప్రకృతిని పూర్తిగా రిజెక్ట్ చేయటం అనేది అంత ఈజీ కాదు, అంత సాధ్యమయ్యేది కాదు. ఆల్ వన్ కెన్ డూ ఈస్ టు ఆస్పైర్ అండ్ రిజెక్ట్ ద లోయర్ ఇంపల్సెస్. మనం ఏం చేయాలి, మనం ఏం చేయగలము అంటే ఆస్పైర్ చేయాలి, మనలోకి మదర్ ఫోర్స్ దిగి రావాలి. అలాగే ఆ లోయర్ నేచర్ ఏదైతే ఉందో అది, దాన్ని మనము మదర్ కి సమర్పించుకుంటున్నప్పుడు మదర్ దాన్ని తీసేయాలి అని చెప్పి మనము ఆస్పైర్ చేయాలి. అలాగా ఆస్పైర్ చేయాలి. అలాగే మనకి ఇంకా ఈ రిజెక్షన్ అన్న దాంట్లో కూడా ఇవి చాలా చోట్ల చెప్తారు, ఆస్పైర్ అండ్ రిజెక్ట్ ద లోయర్ ఇంపల్సెస్ అంటున్నారు. దీనికి రిజెక్ట్ అన్నదానికి ఇప్పుడే చెప్పుకున్నాం, మెంటల్, వైటల్, ఫిజికల్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకటొకటి చూసుకుంటే మనము మదర్ బుక్ లోటివి మనసు మెంటల్ కి తీసుకుంటే, మెంటల్లో ఏమున్నాయి మనలో ఈ అభిప్రాయాలు కానీ, ఒకది పర్టికులర్ ఇది అని అభిప్రాయం పెట్టుకొని ఉంటాము, ఆ అభిప్రాయాలు కానీ, ఇష్టాలు, ఫలానాదంటే నాకు ఇష్టం, ఫలానా ఇష్టం లేదు, ఎంపికలు, నేను ఇదైతేనే చేస్తాను, ఇది చెయ్యను, ఇవన్నీ కూడా అలవాట్లు, మానసిక నిర్మాణాలు, మెంటల్ ఫార్మేషన్స్, ఇవి కూడా. అంటే ఒకటి పెట్టుకొని ఉంటాము ఒక అభిప్రాయం, దాని నుంచి మనము పక్కకు మళ్ళా ఫలానా మనిషి ఫలానా రకంగా, మనుషులు ఈ రకంగా ఉంటేనే కరెక్ట్ అనుకుంటాం, ఇంకా ఆ రకంగా ఉంటేనే కరెక్ట్, అంతే. అది వేరేగా వాళ్ళు ఏదన్నా చేస్తే అది కరెక్ట్ కాదు. ఇది ఒక మెంటల్ ఫార్మేషన్. సో ఇది మా మనసులో, మెంటల్లో. అదే వైటల్లో అయితే కోరికలు, ఆపేక్షలు, తృష్ణలు, మనలో ఉండే ఉద్రేకము, స్వార్థము, మోహము, దురాశ, అసూయ, ఇవన్నీ కూడా వైటల్లో. ఫిజికల్లో తీసుకుంటే, ఫిజికల్లో మనకి ఉన్న బద్ధకం, తమస్సు, ఏ పని చేయాలనిపించకపోవడం, ఆ సంకుచితత్వము, మూర్ఖత్వము, మారకపోవటము, ఎంతకి రిజిడిటీ, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా మంది మనకే అన్నట్టుగా ఉండటం, మనం మారకుండా ఉండటం, మొండితనము, తమస్సు, ఇవన్నీ కూడా మనము రిజెక్ట్ చేయాల్సిన, లోయర్ నేచర్ నుంచి రిజెక్ట్ చేయాల్సిన ఇంపల్సెస్. ఆ తర్వాత కాల్ ఇన్ ద డివైన్ టు డూ ద రెస్ట్ అంటున్నారు. రిజెక్ట్ చేయాలి, ఆస్పైర్ చేయాలి, రిజెక్ట్ చేయాలి, మిగిలింది మదర్ కి వదిలేయాలి. మదర్ కు ఓపెన్ అయ్యి మదర్ని చేయమని చెప్పి మదర్ని పిలుచుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ అడుగుతున్నారు, ఇట్ ఈస్ సెడ్ in the Gita that out of thousands only a few seek the divine, and even of these few only 1 or 2 can reach him. Is this true? అంటే భగవద్గీతలో థౌజండ్స్ ఆఫ్ ద పీపుల్, అంటే చాలా మంది, వేల కొద్ది భగవద్గీతలో భగవంతుని అన్వేషించినా కూడా కొద్ది మంది భగవంతుని చేరతారు అంటారు. అదే ఈవెన్ 1 or 2 కూడా కావచ్చు. ఎంత మటుకు ఇది నిజం అని అడుగుతుంది.
అది శ్రీ అరవిందులు అంటున్నారు, ఇఫ్ వన్ గోస్ బై వన్స్ ఓన్ స్ట్రెంగ్త్, అది ఎప్పుడంటే కొద్దిమంది మాత్రమే వెళ్తారు అనేది ఎప్పుడు అంటే వాళ్ళ సొంత బలంతో వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళ సొంత సామర్థ్యంతో వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే. వెరీ ఫ్యూ కెన్ డూ ఇట్, అది చాలా కొద్ది మంది మాత్రమే చేయగలుగుతారు. బట్ బై ఫెయిత్ ఇన్ ద డివైన్, విశ్వాసం, మనకు భగవంతుని మీద విశ్వాసంతో, బై ద గ్రేస్ ఆఫ్ ద డివైన్, మదర్ అనుగ్రహంతో మనము వెళ్ళచ్చు, చేయొచ్చు, భగవంతుని సీక్ చేయొచ్చు, భగవంతుని చేరొచ్చు అంటుంది. ఇక్కడ ఫెయిత్ అన్న పదం కూడా మన పూర్ణయోగంలో చాలా పవిత్రమైంది, అది మనకు తెలిసిందే. ఫెయిత్ అంటే ఓన్లీ విశ్వాసం కాదు, మనం మామూలుగా బయట చెప్పుకునే అర్థమైతే విశ్వాసం, కానీ దీంట్లో ఈ విశ్వాసంతో పాటు ఏముంటుంది అంటే ఆస్పిరేషన్ ఉంటుంది. ఆస్పిరేషన్ ఉన్నదాన్ని దీన్ని శ్రద్ధ అంటారు మా దీంట్లో. ఫెయిత్ అన్నదానికి అర్థమే శ్రద్ధ అని. అలా ఇలాంటి శ్రద్ధ ఉంటే, మదర్ అనుగ్రహం తోడైతే ఇట్ బికమ్స్ పాసిబుల్, భగవంతుని చేరడం అన్నది పాసిబుల్ అవుతుంది. తర్వాత అడుగుతున్నారు, వాట్ షుడ్ బి ద ఫైనల్ ఎయిమ్ ఆఫ్ ఎ సాధక్, షుడ్ ఇట్ నాట్ బి టు బికమ్ ఏ యోగి? ఫైనల్ ఎయిమ్ అన్నది సాధకుడికి, మనకి అంటే ఫైనల్ గోల్ అన్నది ఏంటి? ఇది యోగి కావటమే కదా అంటే దీనికి చాలా బాగుంటుంది సమాధానం. ఎలా అంటే, టు బీ ఇన్ ఫుల్ యూనియన్ విత్ ద డివైన్ ఈజ్ ద ఫైనల్ ఎయిమ్. అది కరెక్టే, మనందరికీ తెలిసింది. దైవంతో సంయోగం చెందడమే మన జీవిత లక్ష్యము, మన ఫైనల్ ఎయిమ్, మన ఫైనల్ గోల్ అంటున్నాం, అది తెలుసు. వెన్ వన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ యూనియన్, వన్ క్యాన్ బి కాల్డ్ ఏ యోగి. ఇలా స్థిరంగా భగవంతునితో సంయోగం, మదర్తో సంయోగం ఉన్నప్పుడు యోగి అని పిలవటం జరుగుతుంది, పిలవచ్చు అలాంటి వాళ్ళని. బట్ ద యూనియన్ హ్యాస్ టు బి మేడ్ కంప్లీట్. ఇది చూడండి, వేరే ఏ యోగాల్లో కూడా ఇంత క్లియర్ గా మనకి ఇంత స్పష్టంగా చెప్పింది లేదు. డివైన్ తో యూనియన్ అంటే సరే, డివైన్ తో యూనియన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ యోగి అనే చాలా మందిని చూస్తున్నాం బయట, యోగులు అనేవాళ్ళు, వాళ్ళంతా యోగి అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ద యూనియన్ హ్యాస్ టు బి మేడ్ కంప్లీట్. దేర్ ఆర్ యోగీస్ హూ హ్యావ్ ఓన్లీ ద యూనియన్ ఆన్ ద స్పిరిచువల్ ప్లేన్. ఎన్ని రకాలుగా ఉందో చూడండి. ఇది ఆధ్యాత్మిక తలంలో యూనియన్ అయ్యేది ఉంటుంది భగవంతునితో, భగవంతునితో సంయోగం చెందటము ఆధ్యాత్మిక తలంలో ఒకటి. అదర్స్ హూ ఆర్ యునైటెడ్ ఇన్ మైండ్ అండ్ హార్ట్, మనసులో భగవంతునితో సంయోగం చెందడం, హార్ట్, హృదయం నుంచి భగవంతునితో సంయోగం చెందడం. అదర్స్ ఇన్ ద వైటల్ ఆల్సో, ప్రాణికంలో కూడా ఇలా వైటల్ నుంచి కూడా భగవంతునితో సంయోగం చెందుతారు. మనకి ఇప్పుడు చాలా మంది బయట యోగులు అని చెప్పుకునే వాళ్ళని చూస్తే బాగా తెలిసిపోతుంది వాళ్ళది వైటల్ ఇది అని చెప్పి, సో వాళ్ళని కూడా యోగులనే అంటారు. కానీ ఇంత క్లియర్ గా ఒకరొకరు ఎక్కడెక్కడ ఏమి అన్నది ఎక్కడ అర్థం కాదు మామూలు వాళ్ళకి. ఇన్ అవర్ యోగా అవర్ ఎయిమ్ ఈస్ టు బి యునైటెడ్ టు ఇన్ ద ఫిజికల్ కాన్షియస్నెస్. ఇవన్నీ చేస్తారు, కానీ మన యోగంలో ఏమంటే ఇవన్నీ ఉండాలి, వీటన్నింటితో పాటు భౌతికంలో కూడా, ఎందుకంటే మనది ఫిజికల్ కాన్షియస్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. మ్యాటర్ రివీల్స్ స్పిరిట్ కాబట్టి, ఎందుకంటే పదార్థంలో ఆత్మ ఉంది అని నమ్ముతున్నాం మనం, కాబట్టి అక్కడ పదార్థం నుంచి కూడా ఫిజికల్ కాన్షియస్నెస్ నుంచి కూడా మనము దైవంతో యునైట్ కావాలి. అండ్ ఆన్ ద సుప్రామెంటల్ ప్లేన్, నెమ్మదిగా ఇవన్నీ ఈ ప్లేన్స్ అన్ని పోతా సుప్రామెంటల్ ప్లేన్, ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు కంప్లీట్ మన యూనియన్ కంప్లీట్ అవుతుంది, యోగి అనడం జరుగుతుంది. ఇది ఫస్ట్ చాప్టర్ అండి, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది దీంతో. నెక్స్ట్ ద ఫౌండేషన్, పునాది. మనము ఫౌండేషన్ ఆఫ్ యోగా, లెటర్స్ అండ్ యోగాకి మన ఫౌండేషన్ ఆఫ్ ద సాధన, ఫౌండేషన్ ఆఫ్ సాధన అని లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాము. మనకు యూజువల్లీ ఫౌండేషన్ ఆఫ్ సాధనలు మన పూర్ణ యోగానికి పునాది ఏమని చెప్తారంటే శ్రీ అరవిందులు మెయిన్ గా 3 పాయింట్స్ చెప్తారు. అది ఒకటి క్వైట్ మైండ్, అండ్ రెండవది పీస్, మూడవది ఈక్వాలిటీ. ఇక్కడ క్వైట్ మైండ్ అంటే కూడా ఇది నిశ్శబ్దం కాదు, సైలెన్స్ మైండ్ కాదు, దానికి దీనికి తేడా ఉంది. ఎందుకంటే సైలెన్స్ మైండ్ అన్నప్పుడు మనకు ఆలోచనలు పూర్తిగా లేకుండా ఉండే స్థితి, ఈ ఆలోచనలు పూర్తిగా లేకుండా ఉండే స్థితి అన్నది చాలా టైం పడుతుంది, అది మనకు ఇప్పుడప్పుడే జరిగేది కాదు. ఇక్కడ చెప్పేది కామ్ మైండ్, క్వైట్ అంటే అది నిశ్చల మనసు అంటారు దాన్ని. ఆ నిశ్చల మనసు అంటే ఏమంటే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆలోచనలు ఉండదు అనేది ఉండదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాటితో మనము ప్రభావితం కాము.
వాటి ప్రభావంలో పడి చర్య ప్రతిచర్యలు తీసుకోము. ఇప్పుడు ఎవరితోనా ఏదైనా మాట్లాడాము, ఏదన్నా చెయ్యాలి అనిపించింది, కానీ స్టెప్ బ్యాక్ అవుతాం. ఆ ఆలోచన కూడా మనకి ఎట్లా అంటే అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. ఎవరైనా ఏదన్నా మనల్ని అన్నారు, ప్రతిచర్య తీసుకోవాలని ఆలోచన వస్తుంది, కానీ ప్రతిచర్య తీసుకోమన్నమాట. ఆలోచన వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. దాని ప్రభావంలో పడి మనము చర్య చేయడం కానీ, ప్రతిచర్య చేయడం కానీ, కోపగించుకోవడం కానీ, కోరిక తీర్చుకోవడం కానీ వస్తాయి ఆలోచన, కానీ దానిలో ప్రభావంలో మనం పడమన్నమాట. ఆ స్థితి ఫస్ట్ సాధించాలి. దాన్ని కామ్ మైండ్, క్వైట్ మైండ్ అంటారు. అదొకటి చెప్తారు. ఇంకా రెండవది పీస్. పీస్ అనేది శాంతి. శాంతి అనేది మదరు, శ్రీ అరవిందులు ఇద్దరు చెప్తారు. మనకు శాంతి అన్నది మన పైనే ఉంది, మనం దానికి ఓపెన్ కావట్లేదు శాంతికి. మదర్ దానికి శాంతికి మనకు ఒక మంత్రం కూడా ఇచ్చారు, శాంతి 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 అనుకుంటూ ఉంటే పైనుంచి శాంతి నీలోకి డిసెంట్ అవుతుంది అంటారు. అదొకటి చెప్తారు. ఇంకా మూడవది వచ్చేసి మనకు ఫౌండేషన్ ఆఫ్ సాధనాలు ఈక్వాలిటీ, సమానత. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల, అన్ని చోట్ల, ఎలాంటివి ఉన్నా కూడా, ఎలాంటి మనుషుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ఎలాంటి వాతావరణంలో ఉన్నా ఒకే సమత్వము పాటించడం. ఇదే ఈ మూడు ముఖ్యమైన విషయాలని మనకు చెప్తారు. ఇక్కడ ద ఫౌండేషన్ అన్నది యోగానికి పునాది ఏంటి? వెన్ కెన్ ఇట్ బి సెడ్ దట్ ఎ సాధక్ హ్యాస్ లేడ్ హిస్ ఫౌండేషన్ ఇన్ సాధన అని అడిగారు. అంటే ఎవరైనా సాధకుడు సాధనలో ఫౌండేషన్ ఏర్పరచుకున్నాడు అనటానికి ఎలా అని ఎలా చెప్తాం మనం? దానికి శ్రీ అరవిందులు అంటున్నారు, వెన్ హీ హాజ్ అ సెటిల్డ్ కామ్ అండ్ ఈక్వాలిటీ. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సెటిల్డ్ కామ్ అంటే నిశ్చల మనసు, ఇట్ ఈస్ నాట్ సైలెన్స్. నిశ్చల మనసు అండ్ ఈక్వాలిటీ, సమానత్వం, ఈ సమత్వం. ఈ సమత్వం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ అవతలాళ్ల ప్రభావంలో పడిపోతాము. మనం ఒక్కరమే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడేపటికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోతాము, పడిపోయి మన సమత్వం కోల్పోతాము. కాబట్టి ముందే డిసైడ్ చేసుకోవాలి. ఎవరి దగ్గరికన్నా వెళ్ళేటప్పుడు, పార్టీలకు వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, నేను వీళ్ళను కలుస్తున్నాను, సో నేను సమత్వంతో ఉండాలి, ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా కష్టమైంది, కానీ ప్రయత్నంతో వస్తుంది. సో ఈ రకంగా మనము సమత్వం, అదే చెప్తున్నారు, కామ్, ఈక్వాలిటీ. ఇంకా ఆలోచనలు కూడా, మనకు ఆలోచనలు ఇప్పుడు గమనించుకుంటూ ఉండటం అన్నది మదర్ చాలా సాధనలు చెప్పారు. దాని గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ధమ్మపద సాధనలు, ఎలాగ ఆలోచనలను మనం గమనిస్తూ ఉండటము, నెగిటివ్ ఆలోచనల స్థానంలో పాజిటివ్ ఆలోచనలు పెట్టడం, ఈ రకంగా మనసు నెమ్మది నెమ్మదిగా సాధన చేసుకుంటూ వస్తే ఒక కామ్ మైండ్ అన్నది మనకి ఏర్పడుతుంది. అది ఇంపార్టెంట్. కామ్ మైండ్, ఈక్వాలిటీ అండ్ డివోషన్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. డివోషన్ అండ్ భక్తి. ఈ భక్తి అన్నది మనకందరికీ బాగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. అదే కాకుండా కంటిన్యూటీ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి రావటం కాకుండా దాని కంటిన్యూషన్ ఉండాలి. దాని కంటిన్యూషన్ ఉండాలి అంటే మనం సాధనలో ముందుకు పోవాలి. సాధనలో ముందుకు పోయే కొద్దీ మనకు ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అనేది కంటిన్యూస్ గా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద రైట్ వే టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ ఈక్వాలిటీ ఇన్ ద నేచర్? సరే, ఇప్పుడు చెప్పుకున్నాము పీస్, శాంతి, ఈక్వాలిటీ, సమత్వము అని. మరి వీటిని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే, స్థిరం చేసుకోవాలి అంటే అసలు ఎలా, ఏంటి రైట్ వే అని అడిగారు. ద పీస్ అండ్ ద ఈక్వాలిటీ ఆర్ దేర్ అబౌవ్ యూ. ఇప్పుడు మనం చెప్పుకుంది, ఈ పీస్ అండ్ ఈక్వాలిటీ ఎక్కడో లేవు, పైన ఉన్నాయి. పైన ఉన్నాయి, వాటికి మనము ఓపెన్ కావటం లేదు. యూ హ్యావ్ టు కాల్ దెమ్ డౌన్ ఇన్ టు ద మైండ్. మనం దానికి ఓపెన్ కావాలి, దాన్ని మనలోకి పిలవాలి. అండ్ వైటల్ అండ్ ద బాడీ, మనసులోకి, మన ప్రాణంలోకి, శరీరంలోకి. ఇదంతా చూడండి, ఇప్పుడు మనసులోకి మనము ఈక్వాలిటీ పిలిచాము అంటే ఆలోచనలు ఒక లెవెల్లో ఉన్నాయి అది అనుకోవచ్చు. అంత మాత్రాన సరిపోదు. ఆలోచనలు ఒక లెవెల్లో ఉండి వైటల్ మనకి ఎలా పడితే అలా డిస్టర్బెన్సెస్ ఉండి ఉండొచ్చు. కాబట్టి వైటల్లోకి పిలిచాలి. ఈ మనసు వైటల్ కాకుండా బాడీ ఎలా పడితే అలా కదలడం ఉండొచ్చు, లేచి గబాలన పరిగెత్తడం, లేయటము, చటుక్కున ఏదో చేయటం, ఇట్లాంటివన్నీ ఏదో కింద పడేయటం, ఇలాంటివన్నీ. సో మనం ఏంటి, దీన్ని పైనుంచి ఆ పీస్ ని, ఈక్వాలిటీని మన మైండ్ లోకి పిలవాలి, వైటల్లోకి పిలవాలి, అండ్ బాడీలోకి పిలవాలి. అండ్ వెన్ ఎవర్ సంథింగ్ డిస్టర్బ్స్, యూ హ్యావ్ టు రిజెక్ట్ ద థింగ్ దట్ డిస్టర్బ్స్ అండ్ ద డిస్టర్బెన్స్. ఇది మనకు తెలిసిందే. ఏదైనా సంథింగ్
డిస్టర్బ్ చేసింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? రిజెక్ట్ అగైన్. రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్. ఈ రిజెక్షన్ అనేది మన యోగంలో చాలా ముఖ్యమైనది. సో ఈ రిజెక్షన్ చేయాలి అంటే మరి మనం ఎలా ఉండాలి? ఎరుకుతో ఉండాలి. అది ఆ డిస్టర్బెన్స్ వచ్చింది అని అంటే ఆ డిస్టర్బెన్స్ లో పడి మళ్ళీ కొట్టుకొని పోకూడదు. ఆ డిస్టర్బెన్స్ వచ్చింది అని ఎరుకులోకి రావాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి. తర్వాత అడిగారు, డూ కామ్ అండ్ ఈక్వాలిటీ కమ్ డౌన్ ఫ్రమ్ అబౌవ్ బై ద మదర్స్ గ్రేస్. సో మదర్ గ్రేస్ తో ఈ కామ్ అండ్ ఈక్వాలిటీ, ఈ నిశ్చల మనసు అండ్ సమానత్వం, సమత్వం ఇవి వస్తాయా? వెన్ దే డిసెండ్ ఇట్ ఈస్ బై ద సోల్స్ ఆస్పిరేషన్ అండ్ ద మదర్స్ గ్రేస్. ఎప్పుడు వస్తాయి అవి అంటే మళ్ళీ ఇక్కడ సోల్స్ ఆస్పిరేషన్, ఈ ఆస్పిరేషన్ అండ్ గ్రేస్, మదర్ గ్రేస్. ఏది మనకు మదర్ లో చెప్తారు కదా, ఫిక్స్డ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ దట్ కాల్స్ ఫ్రమ్ బిలో. ఒక స్థిరమైన విఫలం కాని ఆకాంక్ష మన నుంచి, మన హృదయం నుంచి మదర్ వైపుగా వెళ్ళాలి. ఆ సుప్రీం గ్రేస్ ఫ్రమ్ అబౌవ్ దట్ ఆన్సర్స్. దానికి మన ఆకాంక్ష ఎంత తీవ్రంగా వెళ్తే అంత ఇదిగా, అంత వెంటనే మదర్ గ్రేస్ అన్నది మనలోకి దిగొస్తుంది. ఈ రెండు అవసరమైనవి. ఇంకా నెక్స్ట్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ట్రూ సైన్ ఇండికేటింగ్ దట్ ఈక్వాలిటీ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద నేచర్? Is it to receive all the disturbance from outside or inside in perfect calm and without doing anything to remedy it? ఈ ఈక్వాలిటీ మన స్వభావంలో స్థిరపడింది అన్నదానికి సంకేతం ఏంటి? ఇదే అన్ని డిస్టర్బెన్సెస్ బయట నుంచి వస్తూ ఉన్నాయి మనలోకి, మరి వాటిని ఏమి రెమెడీ లేకుండా నిశ్శబ్దంగా వాటిని రిసీవ్ చేసుకోవటమా? ఇదే నా ఈక్వాలిటీ అంటే అని అంటున్నారు. అంటే దానికి శ్రీ అరవిందులు అంటున్నారు, it is to face it without being disturbed and to reject it calmly. దాన్ని ఫేస్ చేయాలి, మనం డిస్టర్బ్ కాకుండా డిస్టర్బెన్స్ ని ఫేస్ చేయాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి. ఎలా రిజెక్ట్ చేయాలి? నిశ్శబ్దంగా, అది కూడా తీవ్రంగా ఏదో అజిటేషన్ తో కాదు, నిశ్శబ్దంగా దాన్ని రిజెక్ట్ చేయాలి. వెదర్ వన్ ట్రైస్ టు రెమెడీ ఆర్ నాట్, రెమెడీ షుడ్ మేక్ నో డిఫరెన్స్. మనం దానికి ఏదైనా రెమెడీ పరిష్కారం చూడాలి అది ఇది అనుకున్నా కూడా అది దట్ డజంట్ మేక్ డిఫరెన్స్. ఓన్లీ వెన్ వన్ యాక్ట్స్ అగెనిస్ట్ ఇట్. రిజెక్షన్ చేసినప్పుడు మనము వన్ మస్ట్ డూ ఇట్ కామ్లీ వితౌట్ యాంగర్. ఎలా ఉండాలి అది? వితౌట్ యాంగర్, ఎలాంటి అజిటేషన్ లేకుండా కామ్ గా, ఎగ్జైట్మెంట్, గ్రీఫ్ ఇవేవి లేకుండా, ఇలాంటివి ఏవి లేకుండా దాన్ని మనము రిజెక్ట్ చేయాలి. వెన్ అ పర్సన్ హ్యాస్ అటైన్డ్ సమత ఆర్ ఈక్వాలిటీ కెన్ బి సే దట్ హీ ఈజ్ ఈగోలెస్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం సరే సమత్వం తెచ్చుకుందాం అనుకోండి, ఎవరైనా సమత్వం ఉన్న వ్యక్తులు కనపడుతూ ఉన్నారు మనకు, ఎంత సమత్వం ఉంది తనకి అనుకుంటూ ఉన్నాము, ఈక్వాలిటీ ఉంది అని. మరి అతనిలో ఈగో అనేది ఉండదా? అహంకారం పోయి ఉంటుందా అని అంటే దానికి చెప్తున్నారు, సమత డస్ నాట్ మీన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఈగో. సమత అంటే మనము ఈగో లేకపోవడం అనేది కాదు, సమత వేరు. బట్ ద అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ అండ్ అటాచ్మెంట్. సమత అంటే కోరిక లేకపోవటము, అటాచ్మెంట్ లేకపోవటము. మనకి ఎప్పుడు మనలో సమత్వం వస్తుందంటే మనలో ఎప్పుడైతే కోరిక లేదో, అటాచ్మెంట్ లేదో అప్పుడే మనకి సమత్వం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనకు పిల్లలతో అటాచ్మెంట్ ఉంది. ఆ పిల్లలతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా అయిందంటే ఓ అని చాలా కంగారు పడిపోయి, చాలా బాధపడిపోయి, అది ఇది అని మదర్ని ఇవన్నీ చేస్తాం, ఏమో అయిపోతుందని భయపడతాం. అదే మనకు అటాచ్మెంట్ లేకుండా ఉందనుకోండి, అప్పుడు ఒక సమత్వంతో కూర్చొని మదర్కి ప్రేయర్ చేస్తాం. దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. అటాచ్మెంట్ తో ఉండి మనం చేసే ప్రేయర్కి, పిల్లలతో అటాచ్మెంట్ లేకుండా చేసే ప్రేయర్కి చాలా తేడా ఉంటుంది. అది అప్పుడు అది ఇంకా ఎక్కువ పవర్ తో ఉంటుంది అనమాట. అట్లా ఇది absence ఆఫ్ డిజైర్ అండ్ అటాచ్మెంట్, అది సమత్వం. ఆ డిజైర్ అటాచ్మెంట్ లేకపోవడం సమత్వం. ద ఈగో సెన్స్ మే డిసపియర్ ఆర్ ఇట్ మే రిమైన్ ఇన్ ఏ సటిలైజ్డ్ ఆర్ డెన్స్ ఫార్మ్. ఆ సమత్వం ఉన్న వ్యక్తిలో కూడా ఈగో అనేది డిసపియర్ కావచ్చు, ఉండొచ్చు, లేదా సటిలైజ్డ్ ఫామ్ అంటే సూక్ష్మంగా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, లేదా పూర్తిగా డిసపియర్ అయి కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. నెక్స్ట్ అడుగుతున్నారు, డస్ ద డివైన్ డిసెంట్ మీన్ డిసెంట్ ఆఫ్ పీస్, ప్యూరిటీ అండ్ సైలెన్స్? డివైన్ డిసెంట్ అంటే దైవం దిగి వచ్చాడు అంటే పీస్, శాంతి, స్వచ్ఛత, సైలెన్స్ ఇవి దిగి వచ్చినట్ట అని అడుగుతున్నారు. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డివైన్ డిసెంట్. చూడండి, పీస్, ప్యూరిటీ, సైలెన్స్ కూడా సరిపోగొట్టున్నారు.
అది ఇట్స్ పార్ట్, జస్ట్ అంతే, ఒక పార్ట్, ఒక భాగం. డివైన్ డిసెంట్ లో ఒక భాగం, నాట్ ద హోల్ ఆఫ్ ఇట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. I find that when peace has come down in my being, there is a play of higher force in it. Is this force different from the force of peace? అంటే పీస్ నా అస్తిత్వంలోకి వచ్చినప్పుడు ఒక హయ్యర్ ఫోర్స్ అనేది పనిచేస్తున్నట్టుగా నేను అనుకున్నాను. పీస్ దిగి వచ్చినప్పుడు, మనం శాంతిగా ఉన్నప్పుడు మనలో ఏదో హయ్యర్ ఫోర్స్ పనిచేస్తుంది, ఒక శక్తి అని అనుకుంటున్నాను. అయితే ఈ ఫోర్స్ అనేది ఆ శక్తికి డిఫరెంట్. ఈ ఫోర్స్ అనేది ఆ శాంతికి డిఫరెంట్. ఈ శక్తి ఈజ్ ఫోర్స్ అండ్ ఆ శాంతి రెండు డిఫరెంట్ అంటే చెప్తున్నారు. ద పీస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద రైట్ ప్లే ఆఫ్ ద ఫోర్స్. పీస్ అంటే శక్తి కరెక్ట్ గా పనిచేయడం. ఎప్పుడు శక్తి కరెక్ట్ గా పనిచేస్తుంది అంటే మనం శాంతితో ఉన్నాం. ఇప్పుడు ఏదైనా చూడండి, ఉదాహరణకి మనం నిర్ణయాలు తీసుకోవటం అనేది, మనం శాంతిగా కూర్చొని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి కరెక్ట్ ఉంటాయి, అవి ఫోర్స్ఫుల్ గా పనిచేస్తాయి. అదే అట్లా కాకుండా మనం అంతా గందరగోళంగా ఉండి తొందరగా హడావిడిగా నిర్ణయాలు తీసుకుందాం అనుకోండి, అది ఎప్పుడు అక్కడ ఫోర్స్ పనిచేయదు. కాబట్టి శక్తి యుక్తంగా చర్య తీసుకునే స్థితి అన్నమాట అది పీస్ అనేది. మనకి పీస్ అంటే ఆ శాంతిలో ఉన్నప్పుడే మనం తీసుకునే చర్య కరెక్ట్ గా ఉంటుంది. అంటే మనలో శాంతి నెలకొనే కొద్దీ ఈ శక్తి అనేది, ఫోర్స్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఫోర్స్ అండ్ పీస్ ఆర్ టూ డిఫరెంట్ పవర్స్ ఆఫ్ ద డివైన్. ఈ రెండు డిఫరెంట్ పవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు డెవలప్ ద కెపాసిటీ టు రిసీవ్ ద డివైన్ ఫోర్స్? సరే, మదర్ ఫోర్స్ మనం రిసీవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాము. అయితే ఆ సామర్థ్యం ఎలా పెంచుకోవటం, కెపాసిటీ మనలో ఎలా పెంచుకోవటం అంటే, అప్పుడు దానికి అవసరమైనవి చెప్తున్నారు శ్రీ అరవిందులు. మళ్ళీ అదే, క్వైట్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ ద ఫస్ట్ రిక్విజిట్. మనసు నిశ్చలం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆలోచనలతో మనము ప్రభావితం కాకుండా, ఆలోచనలు వచ్చినా కూడా వాటిని గమనిస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆలోచనలు గమనిస్తూ ఉండాలంటే కూడా అంత ఈజీ కాదు. దానికి మళ్ళీ ఏం కావాలి? ఎరుక కావాలి. మనకు ఎరుకలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నాం, అది కంటిన్యూస్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకసారి ఆగిపోతుంది. ఒక నిమిషం ఆలోచించామా, 2 నిమిషాలు ఆగిపోయి ఏం ఆలోచించాము అక్కడ అని దాన్ని పట్టుకోగలగాలి. అది కావాలంటే మనకి ఎరుక కావాలి. ఇలా చేస్తూ వచ్చినప్పుడు మనకి నిశ్చలత అనేది, క్వైట్నెస్ ఆఫ్ మైండ్ అనేది నెమ్మదిగా వస్తుంది. ఇది ఫస్ట్ రిక్విజిట్. మదర్ ఫోర్స్ మనలోకి దిగి రావాలంటే ఫస్ట్ అవసరం ఇది. ఫర్ ద రెస్ట్ ఆస్పిరేషన్ అండ్ అభ్యాసం. ఇంకా మిగిలిందంతా కూడా ఆస్పిరేషన్, ఆకాంక్ష అనేది మనకు తెలిసిందే. మనం ఆకాంక్షించాలి, అభ్యాస సాధన చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ కామ్ మైండ్? డస్ ఇట్ మీన్ దట్ దేర్ విల్ బి నో థాట్ అట్ ఆల్ ఇన్ ది మైండ్? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే కామ్ మైండ్ అంటే ఏంటి? ఆలోచన అనేది అస్సలు లేకపోవటం. అంటే దానికి శ్రీ అరవిందులు చెప్తున్నారు, నో, ఇట్స్ నాట్ నెసెసరీ దట్ దేర్ షుడ్ బి నో థాట్. ఆలోచన లేకుండా ఉండటం అనేది లేదు, అది అవసరం లేదు. వెన్ దెర్ ఇస్ నో థాట్, ఇట్ ఈస్ సైలెన్స్. అది నిశ్శబ్దం అవుతుంది, సైలెన్స్ మైండ్. బట్ ద మైండ్ ఈస్ సెట్ టు బి కామ్ వెన్ థాట్స్, ఫీలింగ్స్ ఎక్సెట్రా మే పాస్ త్రూ ఇట్. ఆలోచనలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టు. బట్ ఇట్స్ నాట్ డిస్టర్బ్. మనం ఆలోచనలతో డిస్టర్బ్ కాము. ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా వాటి ప్రభావంలో మనం పడము, వాటితో డిస్టర్బ్ కాము. ఇట్ ఫీల్స్ దట్ ద థాట్స్ ఆర్ నాట్ ఇట్స్ ఓన్. మనకు అనిపిస్తుంది అప్పుడు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు వచ్చిపోతూ వాటి ప్రభావంలో మనం పడకుండా ఉండటం మనం సాధన చేస్తే, ఈ ఆలోచనలు మనవి కాదనిపిస్తుంది. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దానిలో మేనేజ్ చేసుకుంటూ ఉంటాయి. అది వేరు, నేను వేరు అనే స్టేజ్కి వస్తాం అనమాట. అని చెప్తున్నారు. ఇట్ అబ్జర్వ్స్ దెమ్ పర్హాప్స్ బట్ ఇట్ ఈస్ నాట్ పర్టర్బ్డ్ బై ఎనీథింగ్. వేటితో కూడా కలవరపట్టం అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ప్యాసివిటీ ఇన్ సాధన? ఇది మనకు చాలా ముఖ్యమని అనిపిస్తుంది. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ప్యాసివిటీ ఇన్ సాధన? యాక్టివిటీ అంటే, ప్యాసివిటీ అంటే సాధనలో ఇది ఏంటి అని. యాక్టివిటీ ఇన్ ఆస్పిరేషన్, ఆకాంక్షలో మనము యాక్టివ్గా ఉండాలి. మనం ఆకాంక్షిస్తున్నప్పుడు అది తీవ్రంగా ఉండాలి. మనం ఏదో ఊరికే కూర్చొని డల్గా నేను ఆకాంక్షిస్తున్నాను అనుకోవడం కాదు. మనం హృదయం నుంచి, మదర్ చెప్తారు, ఫస్ట్ మనసుతో భావం చేసినా కూడా అది హృదయం నుంచి వెళ్ళాలి. మదర్ ఫోటో వైపు ఆస్పైర్ చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని వెళ్ళాలి. ఇంకా దేంట్లో యాక్టివ్గా ఉండాలంటే తపస్యాలో, ధ్యానం అంటే ధ్యానంలో యాక్టివ్గా ఉండాలి.
రిజెక్షన్ ఆఫ్ ద రాంగ్ కోర్సెస్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నెగిటివిటీస్ ని మనము రిజెక్ట్ చేయడంలో యాక్టివ్ గా ఉండాలి. వస్తున్నాయిలే అని చెప్పి ప్యాసివ్ గా ఉండకూడదు. అది తర్వాత ఈ ప్యాసివిటీ అనేది ఇక్కడ యాక్టివిటీ ఉండాలి. యాక్టివ్ గా ఎక్కడ ఉండాలి? మనము ఆస్పిరేషన్ లో ఉండాలి, తపస్సు చేయడంలో, ధ్యానంలో ఉండాలి, అండ్ రిజెక్షన్ ఆఫ్ ద రాంగ్ కోర్సెస్ లో ఉండాలి. ఇక మరి ప్యాసివిటీ అనేది ఎక్కడ ఉండాలి అంటే టు ద ట్రూ వర్కింగ్ ఆఫ్ ద మదర్స్ ఫోర్స్. మదర్ ఫోర్స్ మనలో పని చేయనివ్వాలి. అంటే అన్నిటికీ మనము ఆవేశపడిపోయి, ఆరాట పడిపోయి, అది జరగాలి, ఇది జరగాలి, అది చెయ్యాలి, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఏంటి, మనం ఊరికే జస్ట్ మదర్కు ఓపెన్ అయ్యి మదర్కు వదిలిపెట్టాము అంటే అక్కడ ప్యాసివ్ ఉండాలి. మదర్కి వదిలిపెట్టాలి. మన నిర్ణయాలన్నీ మదర్కు వదిలిపెట్టాలి, మన సంకల్పాలన్నీ మదర్కు వదిలిపెట్టాలి. ఇంకా మదర్ సంకల్పమే ఇంకా మన సంకల్పం అయినప్పుడు మనకంటూ ప్రత్యేకంగా సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చేయాలనుకున్నాము, ఈ కార్యక్రమం నిర్వహించాలి అనుకున్నాం, సరే నిర్వహిస్తున్నాము అంతే. దానికి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అదంతా మదర్ చూసుకుంటారు. అది మదర్ సంకల్పం అయితే అది సక్సెస్ఫుల్ అవుతుంది అంతే, అంతవరకే. ఈ రకంగా ఏ కార్యమైనా కూడా ఈ రకంగా చేసుకోవాలి. దీస్ ఆర్ ద రైట్ థింగ్స్ ఇన్ సాధన అని చెప్పి చెప్తున్నారు శ్రీరంగులు. దీంతో మనకి 2 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా ఇక్కడ అయితే ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే చంపకలాలు సాధకులు మనకు తెలిసింది. చంపకలాలు 17-18 సంవత్సరాల వయసులో శ్రీ అరవిందుల దగ్గరికి వచ్చారు. అయితే ఇలాంటి ప్రశ్నలే అడిగేవాళ్ళు చంపకలాలు. ఆయన శ్రీ అరవిందులను అడిగారు, అప్పుడే 18-19 సంవత్సరాల వయసులోనే, నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు అవుతుంది అని. అంటే దానికి శ్రీ అరవిందులు ఒక కథ చెప్పారు. అది ఏమన్నారంటే, శ్రీ అరవిందులు ఇప్పుడు నారద మహర్షి విష్ణు భగవాను దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. నారద మహర్షి ఎప్పుడు విష్ణునామ జపం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన విష్ణు భగవాను దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ దారిలో ఒక చెట్టు కింద ఒక మనిషి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే నారద మహర్షిని చూసి ఆ మనిషి లేచి నిలబడి నమస్కారం చేసి, స్వామి ఇట్లా నేను ఎంతకాలం నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సాక్షాత్కారం కావాలని తపస్సు చేస్తున్నాను. స్వామి నాకు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు, ఒకసారి కనుక్కొని వస్తారా, మీరు అక్కడికే వెళ్తున్నారు కదా అంటే, సరే కనుక్కుంటాను. అలా వెళ్తూ కొంత దూరం పోయిన తర్వాత ఇంకో చెట్టు కింద ఇంకో వ్యక్తి కనపడ్డాడు. ఇలాగే అతను కూడా తపస్సు చేస్తున్నాడు. అతను కూడా లేచి నిలబడి నారద మహర్షికి ఇదే చెప్పాడు, స్వామిని కనుక్కోరండి, నాకు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు అని. అంటే సరే అన్నాడు నారదుడు. అనేసి స్వామి దగ్గరికి వెళ్ళాడు, విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ ఉంటే మొదటి వ్యక్తి అడిగాడు, స్వామి నాకేం చెప్పాడు స్వామి అంటే, అప్పుడు నారద మహర్షి అన్నాడు, ఇప్పుడు నువ్వు కూర్చొని ఉన్న చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలకు నీకు స్వామి సాక్షాత్కారం ఇస్తా అన్నాడు అన్నాడు. అంటే ఎన్ని ఆకులు ఉంటాయి ఆ చెట్టుకి అంటే ఎన్ని జన్మలని. ఇంకా వెంటనే అతను డిసప్పాయింట్ అయిపోయి, అప్పు ఇది జరిగే పని కాదు, నాకు ఎన్ని జన్మలకి స్వామి, ఎన్ని జన్మలని నేను ఇట్లా తపస్సు చేస్తూ కూర్చోవాలి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా మానేసి తపస్సు చేయడం మానేసి వెళ్ళిపోతాడు. సరే ఇంకా వచ్చినాక రెండో వ్యక్తి దగ్గరికి వస్తాడు కదా. రెండో వ్యక్తి దగ్గరికి వస్తే రెండో వ్యక్తి కూడా ఇదే అడిగితే రెండో వ్యక్తికి కూడా ఇదే సమాధానం చెప్తాడు, ఇప్పుడు నువ్వు కూర్చున్న చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలకి నీకు స్వామి సాక్షాత్కారం ఇస్తాడు అంటూనే ఆ వ్యక్తి ఎగిరి సంతోషంతో గంతులేయడం మొదలు పెడతాడు. అంటే స్వామి నాకు సాక్షాత్కారం ఇస్తాడు కదా, ఎన్ని జన్మల కన్నా కానివ్వండి స్వామి నాకు సాక్షాత్కారం ఇస్తాడు అని ఆ సంతోషంతో ఎగరడం మొదలు పెడతాడు. వెంటనే అతనికి విష్ణు భగవానుడు సాక్షాత్కారం ఇస్తాడు. సో మనం ఎలా అంటే తొందరపడిపోయి, ఆరాట పడిపోయి అది జరగాలి ఇది జరగాలి అనేది కాదు, అది జరుగుతుంది. అది ఎప్పుడు మనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి, పర్సివరెన్స్ ఒకటి, ఆ పట్టుదల, కంటిన్యూటీ అనేది, పట్టుదల అనేది ఉండాలన్నమాట.